సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం జీహెచ్ఎంసీ పరిధిలోని పాత రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందర ఉన్న నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చి చెప్పినా ఖాళీ చేయనందున ఈ రోజు జేసీబీలతో వచ్చి తొలగించడం జరిగింది. స్థానికులు వచ్చి 75 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న తమకు చెప్పకుండా వచ్చి కూల్చడమేంటని గొడవకు దిగారు. దీంతో జీహెచ్ఎంసీ ఏఈ అలాగే సిబ్బందిపై జీహెచ్ఎంసీ డీసీకి ఫిర్యాదు చేశారు. అర్థమైంది కదా, మట్టికి ఇరగొడతా అంటే ఎవరు ఇరగొడతావు, ఎక్కడ ఇరగొడతావు, ఇరగొట్టిన తర్వాత కట్టిస్తావు, కట్టిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వాలి కదా. ఎంతమంది ఉన్నామో వాళ్ళ పేర్లు రాసుకొని ఏరియా ఎంతెంతో మెజర్మెంట్ చేసుకొని కొట్టి కట్టించితే మేము తర్వాత కిరాయిలు ఇచ్చుకుంటాము. అట్లా కానీ నువ్వు తర్వాత మాకు ఇస్తావు లేదని నమ్మకం ఉండాలి కదా. నువ్వు అట్టిగా నిలబడతాడు రేపు కట్టం, నువ్వు 4-5 ఏళ్ళు అట్టిగా పెడతావు, అప్పుడు మా జాగా పోయినట్టు అవుతుంది కదా, మేము ఉన్నది పోయినట్టు అవుతుంది. అది కరెక్ట్, ఆ ప్రొసీజర్ కరెక్ట్. అది ఇలువేమే మున్సిపల్ కమిషనర్ వస్తు రావు ఏదో వట్టిగా నిలబడతాడు, ఎట్టి నిలబడతావు, యువత నిలబడతావు, నువ్వు ఉన్నావా, నువ్వు ఎంప్లాయీ వల్ల నేను ఏం అనకొచ్చినా ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏం ప్రొసీజరు? ఇది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మెజర్మెంట్ ఎంత ఉన్నది, ఏరే మెజర్మెంట్ తీసుకున్నాను, తీసుకొని వాళ్ళ పేర్లు రాసుకున్నాం, ఓనర్స్ ఎవరు ఉన్నారు అని రాసుకున్నాం. మా దగ్గర ట్యాక్స్ పేపర్లు ఉన్నాయి బాబు, తీసుకురామంటావు పతా ఎవరికి తీసుకురామంటావు.